హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ ఫిన్టెక్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈరోజు అజాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐపీఓ యొక్క కంపెనీ ఓవర్వ్యూ, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ఐపీఓ డీటెయిల్స్, స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్, జిఎంపి అండ్ అసలు ఐపీఓ అప్లై చేయలేదనే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కంపెనీ ఓవర్వ్యూ చూద్దాం. అజాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. కంపెనీ కాంక్రీట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ప్రసిద్ధి చెంది ఉంది. ఓవరాల్ 141 ఎక్విప్మెంట్ వేరియంట్స్ ఇంక్లూడింగ్ మిక్స్చర్స్, బ్యాచింగ్ ప్లాంట్స్, ట్రాన్సిట్ మిక్సర్స్, బూమ్ పంప్స్ అండ్ 3D కాంక్రీట్ ప్రింటర్స్ ప్రొడ్యూస్ చేస్తారు. లాస్ట్ డికేడ్లో ఇండియాలో 29,800 యూనిట్స్ సెల్ చేసి స్ట్రాంగ్ మార్కెట్ ప్రెజెన్స్తో ఉంది. అలానే వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్ ఉంది. 51 డీలర్షిప్స్తో 23 స్టేట్స్ ఇన్ ఇండియా విత్ 114 సర్వీస్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. ఆల్సో 25 డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అక్రాస్ సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలో వీళ్ళ గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2024కి వీళ్ళ రెవెన్యూ 1,741 crores, ఆల్మోస్ట్ 51% CAGR ఇంక్రీజ్ అయింది కంపేర్డ్ టు ద ప్రీవియస్ 2 years. అలానే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫినాన్షియల్ ఇయర్ 23లో 135 crores ఉండేది. ఫినాన్షియల్ ఇయర్ 24కి ఆల్మోస్ట్ 225 crores ఇంక్రీజ్ అయింది. అలానే ఆల్మోస్ట్ 84% CAGR లాస్ట్ 2 yearsలో ఇంక్రీజ్ అయింది. బోత్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అప్వర్డ్ ట్రెండ్ సూచిస్తున్నాయి. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫినాన్షియల్ ఇయర్ 24కి 277 crores ఉంది. స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది కంపెనీ విషయానికి వస్తే కంపెనీ కాంక్రీట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో మార్కెట్ లీడర్గా ఉంది విత్ 141+ ప్రోడక్ట్స్. ఆల్సో కంపెనీకి స్ట్రాంగ్ సేల్స్ నెట్వర్క్ విచ్ ఇంక్లూడ్స్ 51 డీలర్షిప్స్ ఇన్ ఇండియా అండ్ 25 డిస్ట్రిబ్యూటర్స్ అక్రాస్ ఏషియా. అండ్ కంపెనీకి మంచి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది. ఆల్సో వీళ్ళకి డైవర్స్ అండ్ స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది. కన్సిడర్ చేయాల్సిన రిస్క్స్ ఏంటంటే రెవెన్యూ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ గ్రోత్ మీద రిలే అయి ఉంది. అలానే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి మంచి కాంపిటీషన్ ఉంది. రా మెటీరియల్స్ కాస్ట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ప్రాఫిట్స్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు. రెగ్యులారిటీ చేంజెస్ ఏమైనా వస్తే ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఐపీఓ డీటెయిల్స్కి వస్తే ఐపీఓ February 10th, 2025 ఓపెన్ అయింది అండ్ February 12th, 2025 క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 599 నుంచి 629 రూపీస్ పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ మినిమమ్ ఆఫ్ 23 షేర్స్ పర్చేస్ చేయాలి విచ్ విల్ కాస్ట్ యూ 14,467 రూపీస్ పర్ లాట్. ఐపీఓ సైజ్ 1,269 crores with a complete and offer for sale. Allotment date February 13th and listing date February 17th కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం కరెంట్లీ GMP of this IPO is 52 rupees per share ఉంది with an upper price band of 629. దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ 681 రూపీస్ ఉంది. ఈ GMP మోడరేట్ డిమాండ్ని సూచిస్తుంది అండ్ బేస్డ్ ఆన్ GMP లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు కాబట్టి కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్ చేయండి. ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే GMP సెకండ్ డేకి డిక్రీజ్ అయింది. టు కన్క్లూడ్, ఈ కంపెనీ యొక్క ఐపీఓ అజాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇంజనీరింగ్ సెక్టర్లో లార్జెస్ట్ నెట్వర్క్తో మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఆ సెక్టర్లో మంచి పొజిషన్లో ఉన్నారు. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ ఐపీఓ ప్రిఫరబుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే లిమిటెడ్ లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అనుకుంటే ఆ సెక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ప్రియర్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. That's all about Ajax Engineering Limited IPO. Please do subscribe to our channel for more IPO updates. And meeku ma content useful anpiste please do like, share and comment. Thanks for watching and happy investing.